డాక్యుమెంట్ ఉన్నది, ఆధారాల బేస్గానే నేను మాట్లాడుతా ఉన్నా. నేను 1 సంవత్సరం నుంచి దీని మీద రీసెర్చ్ చేసిన. సమాచార హక్కు చట్టంలో కొంతమంది నిజాయితీ కలిగిన సింగరేణి అధికారుల సహకారంతో ఇదంతా కూడా తయారు చేసి ప్రజల ముందు పెడతా ఉన్నాం. అంటే ఒక ప్రశ్నించే గొంతుకగా సింగరేణిని కాపాడాలి. ఎందుకంటే సింగరేణి అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 కుటుంబాలు సింగరేణి మీద బతుకుతా ఉంటాయి. కొన్ని పట్టణాలే సింగరేణి మీద వెలిసినాయి. ఒక బెల్లంపల్లి అయితేమి, భూపాలపల్లి అయితేనేమి, మన పాల్వంచ, మన కొత్తగూడెం, ఇవన్నీ కూడా సింగరేణి మీదనే ఇన్ని పట్టణాలు డెవలప్ అయినాయి. ఈ సింగరేణిని మనం కాపాడుకోవాలి. ఇలా కార్మిక సోదరులను కూడా నేను కోరేది ఒక్కటే, ఐఎన్టీయూసీలు ఉన్నారా, ఏఐటీయూసీలో ఉన్నారా, టీజీబీకేఎస్లో ఉన్నారా, ఇంకో సంఘంలో ఉన్నారా? సంఘాలు ఎప్పుడు ఉంటాయి? అసలు సింగరేణి ఉంటే కదా సంఘం ఉండేది. సింగరేణినే ఆగం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ముందు మన సంఘాలు తర్వాత మాట్లాడుకుందాం. అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం. కార్మిక సోదరులారా ఆలోచించండి, రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి, నిజాయితీగా ఆలోచించండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. జరుగుతున్న అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొని సింగరేణిని కాపాడుకుందామన్నదే ఈరోజు మా ప్రయత్నం. ఒక్కొక్క విషయాన్ని నేను మీ ముందు ఉంచుతా, బాగా వినండి. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. బొగ్గుబాయిల మీద చర్చ పెట్టండి, మీ తోటి కార్మికులతో మాట్లాడండి. బాబుకి డోర్ పెట్టినానా, వెనక నుంచి వచ్చి కూర్చుంటారు. మీరు నిలబడితే నాకు డిస్టర్బ్ అవుతుంది బేట, దయచేసి పోయి కూర్చోండి బేట, వెనక చైర్లు ఉన్నాయి, దయచేసి కూర్చోండి బేట. బాబు మీరు 20 మందిరా బాబు, అక్కడ కూర్చోండి బిడ్డ ప్లీజ్, దయచేసి. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? ఈరోజు వీళ్ళందరినీ ఇట్లా పంపించి ఆడొచ్చి కూర్చోమని బేట కొద్దిసేపు ప్లీజ్, నాకు డిస్టర్బ్ అవుతుంది నాయన ఇక్కడ. వెనక డోర్లు ఓపెన్ చేసుకొని బేట, అటు నుంచి వస్తారు. ఓకేనా, ఇక డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. జై తెలంగాణ. సో మిత్రులారా, ఇవాళ కార్మిక సంఘాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మా జర్నలిస్ట్ సోదరులను కూడా కోరుతా ఉన్నా, మీరు మేము చెప్పే మాటల్ని లోతుగా పరిశీలించండి. మీరు ఇంకా లోతైన పరిశీలన జరిపి నిజానిజాలు వెలికి తీయండి, ప్రజల ముందు పెట్టాలని నేను మా జర్నలిస్ట్ సోదరులను కూడా కోరుతా ఉన్నా. ఇది బంజే బిడ్డ, మీరు వెలికి తీయండి. మీకు ఇంకా ఎక్కువ సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. అందువల్ల మీరందరూ కూడా ఇంకా దీన్ని లోతుగా పరిశీలన జరపాలని చెప్పి నేను జర్నలిస్ట్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముందు సబ్జెక్టులకు పోదాం. నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు, ఇవాళ నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం వల్ల కూడా సింగరేణిని కాపాడుకోవాలి. ఈ కాంగ్రెస్ అవినీతి కబంధ హస్తాల నుంచి ఈ సింగరేణిని కాపాడాలనేదే మా యొక్క ఉద్దేశం. అదే దాంట్లోకి వెళ్దాం ఇప్పుడుగా. సింగరేణి 137 ఏళ్ల చరిత్ర. పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కలిపితే 70,000 మంది కార్మికులు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక వెన్నుముక. 350 కిలోమీటర్ల పాటు విస్తరించి ఉంటుంది. బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే మన కొత్తగూడెం వరకు 37,500 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన సంస్థ. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఏకైక బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ దక్షిణ భారతదేశంలో అది సింగరేణి. అది మన తెలంగాణకు సొంతం. దక్షిణ భారతదేశంలో ఇలా మన దగ్గర నుంచే కర్ణాటకకు బొగ్గుపోతుంది, ఆంధ్రప్రదేశ్కు బొగ్గుపోతుంది. ఇంత గొప్ప సంస్థను, తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి సింగరేణిని ఇవాళ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. స్కామ్లు, ఎన్ని స్కామ్లు జరుగుతున్నాయి? సైట్ విజిట్ సర్టిఫికేట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, ఎక్స్ప్లోజివ్ స్కామ్, డీజిల్ స్కామ్, ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి.
ర్యాండమ్ గా ఇవాళ ఒక 10 స్కామ్ల గురించి మాట్లాడతాం. ఒక 10 చెప్తా ఈరోజు. వాటిని ఒకటి